వెల్కమ్ టు మైరా మీడియా. నటుడు మోహన్ బాబు గారికి 1 సంవత్సరం పాటు జైలు శిక్ష విధించారు. ఇక అసలు విషయం ఏంటి అనంటే 2010లో సలీం సినిమా టైంలో చెక్కు బౌన్స్ అయినందుకు వైవిఎస్ చౌదరి ఆయన పైన కేసు పెట్టారు. ఇక 10 సంవత్సరాల నుంచి హైదరాబాద్లోని ఎర్రమంజిల్ కోర్టులో ఈ కేసు నడుస్తూనే ఉంది. సో మొత్తానికైతే ఈరోజు ఈ విషయంపై కోర్టు తీర్పునైతే ఇచ్చింది. దీంట్లో A1 ముద్దాయిగా లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ని, A2 ముద్దాయిగా మోహన్ బాబు గారిని పరిగణించింది. అంతేకాకుండా 1 సంవత్సరం పాటు జైలు శిక్షతో పాటు 41.75 లక్షల రూపాయలని జరిమానాగా కట్టాలని చెప్పేసి మోహన్ బాబు గారికి సూచించారనమాట. మరి దీనిపైన మోహన్ బాబు గారు స్పందిస్తూ ఇవన్నీ వస్తున్న వార్తలను ఖండిస్తున్నారు. ప్రస్తుతానికి నేనైతే ఇంట్లోనే ఉన్నానని కూడా ఆయన స్పష్టం చేశారు. మరి ఈ వార్తలు నిజమా కాదా అని పక్కన పెట్టేస్తే ప్రస్తుతం మోహన్ బాబు గారికి జైలు శిక్ష విధించారు అనే వార్త మాత్రం సోషల్ వెబ్సైట్లో అయితే తెగ హల్చల్ చేస్తుంది. ఇంకొంతమంది అయితే ఇంతవరకు లేనిది ఇప్పుడే ఎందుకు ఇలా ఆయన మీద కేసు పెట్టారు అనేది ఒక రకంగా రాజకీయ పరంగా అనుమానాలకు కూడా, ఏది ఏమైనా కూడా మోహన్ బాబు గారికి జైలు శిక్ష పడటం ఇంతవరకు కూడా మంచు ఫ్యామిలీ ఎవరు కూడా ఏ విధంగానూ స్పందించలేదు. మరి చూద్దాం వాళ్ళు ఏ విధంగా స్పందిస్తారో. సో ఇది, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. Please do subscribe Myra Media. Please subscribe Myra Media. Subscribe to Myra Media. Please like, share and subscribe to Myra Media for lot of film news, gossips and hot news. Please like, share and subscribe to Myra Media. For more interesting updates, please subscribe to Myra Media YouTube channel. For more updates, please subscribe to Myra Media. So like, share and subscribe to Myra Media.